మొబైల్‌ని ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసుకుందామా? అందులో నంబర్ 1 మన బ్రెయిన్‌కొచ్చే సమస్యలు. ఏకాగ్రత తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఏ పని మీద ఫోకస్ చేయాలనిపించదు. చదువు మీద అసలు శ్రద్ధ పెట్టాలి అని అస్సలే అనిపించదు. ఇక రెండవది నిద్ర సమస్య. మనం నైట్ పడుకునే ముందు ఎక్కువగా స్క్రీన్ లైట్ మన కళ్ళలో పడటం వల్ల మనలో ఉండే మెలటోనిన్ అనే హార్మోన్ దెబ్బతిని నిద్ర సమస్యలు వస్తాయి. నంబర్ 3 కళ్ళ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ స్క్రీన్ వల్ల కళ్ళల్లో ఒత్తిడి పెరిగిపోయి ఐ స్ట్రెయిన్ అనేది ఎక్కువైపోతుంది. కళ్ళు పొడిబారటం, అలాగే తలనొప్పి లాంటి సమస్యలొస్తూ ఉంటాయి. ఇంకొంతమందిలో తల తిరగటం లాంటివి కూడా చూడొచ్చు. నంబర్ 4 మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తుంది. ఫోన్ కొంచెం సేపు కనపడకపోయినా ఏదోలా అనిపిస్తుంది. చిరాకు, మూడ్ స్వింగ్స్ మారిపోవటం, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది జాగ్రత్త. దీనివల్ల శరీర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెడ నొప్పి, తలనొప్పి, భుజాల నొప్పి, వెన్ను నొప్పి ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా లాస్ట్ వన్ నంబర్ 6 దీనివల్ల కుటుంబ సంబంధాలపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి ఇంట్లో పిల్లలతో సరిగ్గా గడపకుండా ఉండటం, పిల్లలు తల్లిదండ్రులతో గడపకుండా ఉండటం, అలాగే భార్యాభర్తల మధ్య మాటలు తగ్గిపోవటం, ఇలా ఒకరికొకరు పట్టించుకోకుండా ఉండటం జీవితంలో భాగంగా ఉంటుంది. నీ చుట్టూ మనుషులుంటారు. కానీ నువ్వు మాత్రం ఫోన్‌లోనే ఉంటావు. ఒక్కసారి జీవితంలో ఫోన్‌కి అడిక్ట్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫోన్‌ని ఒక టైం వరకు వాడుకోవాలి. ఈ టైంలో నేను ఫోన్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. లేవగానే ఫోన్‌ని చూడటం మానేయండి. అలాగే పడుకునే ముందు కూడా ఫోన్‌ని చూడటం మానేయండి. తింటూ ఫోన్ చూడటం మానేయండి. చాలు. ఈ అలవాటు చేసుకోండి కనీసం.